రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ఎండల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజుకి పెరిగిపోతున్నాయి. మరో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరి నిజామాబాద్ జిల్లాలో కూడా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు తరచూ పెరుగుతూనే ఉన్నాయి. ఉదయం 8 నుంచే బాణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తుంది. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎట్లా ఉండబోతున్నాయి, వచ్చేటువంటి రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా అనే దానిపైన మనతో పాటు మెట్రాలజిస్ట్ ప్రతాప్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉండబోతుంది? అయితే మనకు సీజన్ మార్చ్ ఏప్రిల్ మే యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో 40 డిగ్రీస్ వరకు రికార్డ్ అయింది. తర్వాత మనకు ఏప్రిల్లో 44 నుంచి 45 డిగ్రీ మధ్యలో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 15 నుంచి మళ్ళీ వేడి పెరుగుతుంది. తర్వాత మనకి ఏంటంటే హీట్ వేవ్ కండిషన్స్ రావాలంటే అబోవ్ 45 డిగ్రీస్ వరకు మనం ఉంటే యాక్చువల్ టెంపరేచర్ మనం హీట్ వేవ్ కండిషన్ డిక్లేర్ చేస్తాం. తర్వాత ఏంటంటే మనకు ఏమన్నా అంటే ఇప్పుడు సైన్ ఏంటంటే 39 డిగ్రీస్ దాకా రికార్డ్ అవుతుంది. ఈ లాస్ట్ వీక్ వరకు మనకు 44 వరకు వెళ్తుంది. వచ్చేటువంటి రోజుల్లో అంటే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో 4 డిగ్రీలు మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సార్, నిజామాబాద్లో ఎట్లా ఇప్పటికే 44 డిగ్రీస్ కూడా చేరిందని అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది వచ్చే రోజు? ఇప్పుడు లాస్ట్ వీక్ మార్చ్లో ఏంటంటే 40 డిగ్రీస్ వరకు చేరుకుంది, 40 పాయింట్ అట్లా. తర్వాత ఏంటంటే అకాల వర్షాలు పడడం వల్ల ఉష్ణోగ్రతలో 2 డిగ్రీస్ వరకు తగ్గడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ 14 నుంచి మనకు 12 నుంచి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. తర్వాత లాస్ట్ వీక్లో మాత్రం 44 వెళ్తుంది. మళ్ళీ ఏప్రిల్లో మనకి ఏంటంటే 45 వరకు వెళ్తుంది. అంటే సార్, గతంలో మేలో రోహిణి కార్తీ ఎండలు అంటారు, అట్లా మేలో ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ ఒక 4-5 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటూ వస్తే మేలో కాయాల్సినటువంటి ఎండలు ఏప్రిల్లోనే వస్తున్నాయి. అసలు కారణం ఏంటి? అంటే మన వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఎల్నినో ప్రభావం అవి ఉంటాయి. మనకు పసిఫిక్ మహాసముద్రం టెంపరేచర్స్ని బట్టి కొన్ని వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం. అలాగే మాన్సూన్ సీజన్ కొంచెం తేడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి ఏంటంటే వాతావరణంలో మార్పులు, కానీ మనకు మ్యాక్సిమం ఏంటంటే ఏప్రిల్లో 44 వరకు చేరుకుంటుంది, 44, 45. మేలో ఏంటంటే అబోవ్ 40. మనకి ఇప్పుడు రికార్డ్ అయింది ఏంటంటే 47.3 22 2005లో రికార్డ్ అయింది. అయితే అదే ఇంతవరకు మన దగ్గర హైయెస్ట్ టెంపరేచర్ 47 డిగ్రీస్ హైయెస్ట్ 47.3 డిగ్రీస్ 22 మే 2005లో రికార్డ్ అయింది. ఇప్పటి వరకు అదే హైయెస్ట్. అయితే 46 చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు అంటే రానున్న రోజుల్లో 44, 45 ఉండొచ్చు సార్, ఇంకా ఎక్కువ ఏమన్నా అవకాశం? 44 వరకు చేరుకుంటుంది ఏప్రిల్లో. 44 నుంచి 45 మధ్యలో ఉంటుంది. తర్వాత మేలో మళ్ళీ పెరుగుతుంది. సెకండ్ వీక్ మేలో ఇంకా హెవీగా వస్తుంది, అంటే హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్స్ అవుతుంది. ఓకే సార్, అంటే జనాలు ఎట్లా ఉండాలి, దానికి సంబంధించి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? మనకి ఏంటంటే వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎర్లీగా ముగించుకోవడం, 10 లోపల కానీ ఎర్లీగా ముగించుకోవడం, మార్నింగ్ స్టార్ట్ చేసి. తర్వాత పిల్లలు కూడా బయట వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం, వృద్ధులు కూడా హైడ్రేట్గా ఉండడం, దానికి తగ్గట్టు దుస్తులు ధరించడం, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఓకే, అంటే ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో 2015లో 47 డిగ్రీస్కి 2005లో 47 డిగ్రీస్కి చేరింది మేలో, అది కూడా అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు 44 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు చేరుతుంది. ఇక రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరో 1-2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం నిజామాబాద్లో ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే వృద్ధులు, చిన్నారులు, అంటే ఎవరైనా సరే, ఏ వర్గాలైన వారు సరే, ఈ 10-11 నుంచి మధ్యాహ్నం వేళల్లో జర్నీలు కానీ ఎండలో అత్యవసరమైతే తప్ప ఈ ఎండకి రాకూడదని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్నారు. ఈ వేడిమి కూడా అంటే 45 డిగ్రీస్ దాటితే అప్పుడు హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.